స్తోత్రం. ఒక చిన్న ప్రసంగం, ఒక ఇంపార్టెంట్ ప్రసంగం, అనూహ్యమైన ఒక సబ్జెక్ట్ మీకు పరిచయం చేసి ముగిస్తాను. యెషయా గ్రంథము 4వ అధ్యాయము. నాలుగవ అధ్యాయం 5-6 వచనాలు. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకే స్తోత్రములయ్యా. దిగిరండయ్యా, నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. నాకు కనబడండి, అందరికీ కనిపించుమని యేసయ్య నామములోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక చిన్న బాబుకు నామకరణం చేయాలి. తర్వాత ప్రసంగం తర్వాత చేస్తాం, నో ప్రాబ్లం. ఒక విశేషమైన అంశము మీతో పంచుకోవాలని స్పష్టంగా చివరి క్షణంలో దేవుని చేత నేను ప్రేరేపించబడ్డాను. యెషయా గ్రంథములోని ఈ 4వ అధ్యాయము చాలా విచిత్రమైన అధ్యాయం. చాలా మర్మములను, విచిత్ర విషయాలను, విడ్డూరమైన విషయాలను ఈ అధ్యాయం చెబుతుంది. అసలు ప్రారంభములోనే, అధ్యాయ ప్రారంభంలోనే ఒక విడ్డూరమైన విషయం చెబుతుంది. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము. అయ్యా, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయి అని చెప్తారు. అంటే వాళ్ళ మీద ఇప్పుడు ఏముందన్నమాట? నింద అనేది ఉన్నది. సమాజము వాళ్ళను చిన్న చూపు చూస్తున్నది. 7 స్త్రీలు, వాళ్ళను సమాజం చిన్న చూపు చూస్తూ ఉంది. ఒక్క పురుషుని దగ్గరికి 7 ఆడవాళ్ళు వచ్చారట, వస్తారట. అయ్యా, నువ్వు మాకు అన్నం పెట్టొద్దు, మాకు బట్టలు కొనియొద్దు, మెయింటెనెన్స్ ప్రాబ్లం లేదయ్యా, జస్ట్ నీ పేరు మాకు పెట్టు. ఎవరి ఈమె అంటే ఆయన భార్య అని చెప్పుకుంటే చాలు, మా మీద ఉన్న నింద తొలగిపోతుంది, ఆ దినము రాబోతున్నదని చెప్పాడు. 7 ఆడోళ్ళు ఒక్క పురుషుని, మాకు అన్నం పెట్టకపోయినా నీ పేరైతే పెట్టవయ్యా, ఏదో తూతు మంత్రం పెళ్ళైనా చేసుకో, మీ ఆయన ఎవరమ్మా అంటే నీ పేరు చెప్పుకుంటాం, మీ ఆయన ఎవరు
అంటే పలానాయనండి మా భర్త గారని చెప్పుకుంటాం. అని 7 స్త్రీలు ఒక్క పురుషుని దగ్గరికి వెళ్ళి బతిమాలుకుంటారు అని చెప్పడం ఏమిటి? ప్రియా దేవుని బిడలారా, ఇది మనకు అర్థము కావాలంటే మిగతా అధ్యాయమును మనం పరిగణనలోనికి తీసుకోవాలి. దాని పూర్వాపరాలు చూడాలి. మిగతా వచనాలలో మనకు ఒక ప్రత్యేకమైన కాలఘట్టము దర్శనమిస్తుంది. ఆ కాలము ఎటువంటి కాలం అంటే 2వ వచనం, ఆ దినమున యెహోవా చిగురు, హల్లెలూయా, మహిమయు భూషణమునగును. చిగురు అనే బిరుదు ఎవరికి పెట్టబడింది లేఖనాలలో? చిగురు అను ఒకడు కలడు, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. యెహోవా చిగురు, యెషయి మొద్దు నుండి చిగురు, దావీదు యొక్క చిగురు. చిగురు అనే పేరు కలిగిన వాడు నజరేయుడైన యేసు. యెహోవా చిగురు, మహిమయు భూషణమునగును. ఈనాడు యేసు దూషించబడుతున్నాడు, ఈనాడు యేసు విమర్శించబడుతున్నాడు, తృణీకరించబడుతున్నాడు, అవమానించబడుతున్నాడు. ఒక టైం రాబోతుంది, మరియ కుమారుడైన యేసు భూలోకమంతటికి ఆయనే మహిమగా ఉండబోతున్నాడు, ఆయనే భూషణముగా ఉండబోతున్నాడు, ఆయన భూలోకమునకు ఒక అలంకారముగా ఉండబోతున్నాడు. అంటే ఆయనను బట్టి భూమి అందముగా కనిపించబోతుంది. ఎర్త్ ఈస్ గోయింగ్ టు లుక్ బ్యూటిఫుల్ బికాస్ ఆఫ్ జీసస్. అంటే యేసు 2వ రాకడ కాలఘట్టం. ఇప్పటి కాలమందు కాదు ఇది. యేసు 2వ రాకడ తరువాత ఎప్పుడైతే భూప్రపంచమంతటికి ఆయన ఒక భూషణముగా, ఒక అలంకారముగా, ఒక మహిమ తేజముగా ఆయన ప్రకాశిస్తాడు. యేసును విమర్శించేవాడు ఒక్కడూ లేకుండా అందరూ ఆయనను పొగిడి స్తుతించి మహిమపరిచి హెచ్చించే ఆ కాలఘట్టంలో ఈ 7 ఆడవాళ్ళ కథ జరుగుతుంది. విన్నారా? చాలా జాగ్రత్తగా దీనిని మనం అర్థం చేసుకోవాలి. ఆ దినమున 4వ అధ్యాయం 1వ వచనం ఏమని ప్రారంభమైంది? ఆ దినమున. 2వ వచనం ఏం ప్రారంభమైంది అంటే ఈ 2 వచనాలు ఒకే కాలాన్ని గురించి మాట్లాడుతున్నాయి. అంతవరకు మనకు కన్ఫ్యూషన్ తీరిపోయింది. ఒక దినము రాబోతోంది. ఆ దినము ఇంతవరకు తృణీకరింపబడిన, అవమానించబడిన నజరేయుడైన యేసునాథుడు భూలోకానికి అతిశయ కారణం, గర్వకారణం, ఒక అలంకారము, ఒక భూషణము అయిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఉన్నమాటగా ఆయన మహిమయు భూషణము అగుడు. ఆ దినమున 3వ వచనం, సియోనులో శేషించిన వానికి, యెరూషలేములో నిలువబడిన వానికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. యెరూషలేములో మరి ప్రతి ఒక్కడికి కూడా, యెరూషలేములో నిలవబడిన వారికి, సియోనులో శేషించిన వానికి, ప్రతి ఒక్కనికి కూడా పరిశుద్ధుడు అని పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దినమున
4వ వచనం, తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి వేస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి బుద్ధిహీనత, వారి మూర్ఖత్వము, వారి తిరుగుబాటుతనము, వారి అవిధేయతను మొత్తం వాషౌట్ చేసేస్తాడు మంచిగా. ఏమండి, సకల విధములైన మూర్ఖతను, దుష్టత్వమును, వారి యొక్క కల్మషమును కడిగి వేస్తాడు. వారికి అంటినటువంటి రక్తాపరాధం, వారికి అంటిన రక్తాపరాధం దాన్ని కూడా తీసేస్తాడు. రక్తాపరాధం వాళ్ళకి ఎప్పుడు అంటింది? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము. దయచేసి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను. 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు. మీరు సిలువ వేశారు. 3:15 చూడండి, మీరు జీవాధిపతిని చంపితిరి. వాళ్ళు అడిగారు, ఎందుకు ఈ నీతిమంతుణ్ణి చంపాలి, ఆయనలో ఏ పాపము లేదు కదా అని. పిలాతు, రోమన్ గవర్నర్, అంటే ఆ రక్తాన్ని కడిగేసుకున్నాడు ఆయన. నేను నిరపరాధిని, మీరు బలవంతంగా నా చేత ఈ పని చేయిస్తున్నారు, నేను బాధ్యుణ్ణి కాదని చేతులు కడుక్కుంటే వీళ్ళు పెద్ద పైల్వాన్లలాగా నిలబడి అన్నారు, వాని రక్తము మా మీదికి మా పిల్లల మీదికి వచ్చునుగాక అనేశారు. పిచ్చి పట్టింది వాళ్లకు. వాని రక్తము మా మీదికి వచ్చునుగాక, మా పిల్లల మీదికి వచ్చునుగాక. ఎందుకురా? రొట్టెలు పెట్టినందుక? రోగులను స్వస్థపరిచినందుక? ఎందుకు ఈ మరణ శిక్ష విధిస్తున్నారు? అంతే, మేము ఇంతే రావాలి, మాకు పిచ్చి పట్టింది, దయ్యం పట్టింది. సైతాను వశంలోకి వెళ్ళిపోతే లాజిక్ ఉండదు. సైతాను వశంలోకి వెళ్ళిపోయిన వాళ్లకు బుర్రకాయ పనిచేయదు. తాము కూర్చున్న కొమ్మనే నరుక్కుంటారు. తమకే హానికరంగా నిర్ణయాలు తీసుకొని ఇదే పెద్ద మేధావితనం అనుకుంటారు. తర్వాత తెలుస్తుంది. వచ్చింది ఆ నీతిమంతుని రక్తం AD 70లో వీళ్ళ మీదకి వచ్చింది. ఆకాశము క్రింద ఉన్న ప్రతి దేశములోనికి యూదులు చెదరగొట్టబడ్డారు. 1900 సంవత్సరాలు. 1900 సంవత్సరాలు వాళ్లకు సొంత దేశము లేకుండా ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళను జంతువులను వేటాడినట్లు వేటాడారు. నాజీ ప్రభుత్వ హయాంలో జర్మనీలో ఎవడైనా గన్ షూటింగ్ నేర్చుకోవాలంటే ఆకాశంలో కొంగలు, కాకులు, పావురాలు ఎగరవేసి ఎగురుతున్న దాన్ని కొట్టి గురి నేర్చుకుంటారు, తుపాకీ గురి పెట్టడం. ఆ లోపల కింద గ్రౌండ్లో ఒక యూదులకు చెందిన ఒక చిన్న పిల్లవాడు కానీ, ఒక పురుషుడు, ఒక స్త్రీ కానీ పాపం కిరాణా కొట్టు సరుకులు కొనుక్కొని వెళ్తున్నారు అనుకో, అరే యూదుడు రా, కొట్టరా, నీకు ఎంతవరకు వచ్చిందో గురి అని వాళ్ళని కూడా కొడతారు. మానవత్వం లేదు. అలా యూదులను చంపి గురి నేర్చుకునే వాళ్ళు జర్మన్ దేశస్తులు. ఇట్లా ఈ తుపాకీ గురి నేర్చుకోవడానికి ఏదో సరదాకు చంపినోళ్ళు గాక, కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అని పెద్ద పెద్ద గోడౌన్లు, బియ్యం గోదాములు ఉంటాయి కదా, అట్లాంటి వాటిల్లో వీళ్ళందరినీ తోలి ఎట్లా బట్టలు లేకుండా, బట్టలు మీకెందుకురా,
ఎడ్లు, ఆవులు, గేదెలు బట్టలు వేసుకుంటున్నాయా? మీరంతేగా, మీరు అట్టటి జంతువులే కదరా, మీకు బట్టలు ఎందుకు ఈ సోకులు? తీసిపారేయండి అనేవాడు హిట్లర్. బట్టలు లేకుండా కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లోకి పంపి మీరు భోంచేయడానికి, మీకు దాహం వేస్తే నీళ్లు త్రాగడానికి సందుల్లోంచి నీరు మీకు చల్లుతాడని చెప్పి పిచికారి కొట్టేవాడు. ఆ నీళ్లు దొరకక సరిపోక ఆరాట పడుతుంటే వేరే రంధ్రాలలో నుండి విషవాయువును ఆ గోడౌన్స్లోకి గుప్పించి వదిలి పాయిజనస్ గ్యాస్ వాళ్ళని చంపేశారు. అట్లా ఎంతమందినో తెలుసా? 60 లక్షల మంది. ఇంగ్లీష్లో చెప్తే 6 మిలియన్, తెలుగులో చెప్తే 60 లక్షల మంది. 6 సున్నాలు ఉంటాయి 6 పక్కన. కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో కోవడీస్ కాదు, షిండ్లర్స్ లిస్ట్ అనే ఒక సినిమా ఉంది. ఇదే సబ్జెక్ట్ మీద తీశారు. మొన్ననే తీశారు. బాగా కలర్ మూవీస్ వచ్చిన తర్వాతనే షిండ్లర్స్ లిస్ట్ అని ఒక సినిమా తీశారు. ఇదే సబ్జెక్ట్, యూదులు పొందిన హింసలు. నేను చూసి బోరుమని ఏడ్చాను. ఇంకా అంతకంటే ఏం చేయలేను, ఏడవకుండా ఉండలేను. అంత భయంకరమైన పరిస్థితి. మనుషులలాగా ట్రీట్ చేయలే. ఎందుకంత హింస? ఏ దేశానికి పోతే ఆ దేశంలో జంతువులను వేటాడినట్టు వేటాడి చంపారు యూదులను. ఎందుకు? వాని రక్తము మా మీదికి, మా పిల్లల మీదికి రాని అన్నారు. వస్తిట్టగా ఉంటుంది. అమాయకులను బాధ పెడితే, నిర్దోషులను హింసిస్తే ఇదే కోర్స్ ఆఫ్ యాక్షన్. ప్రియులారా, వారి పిల్ల తరముల మీదికి 1900 ఏండ్ల వరకు వచ్చింది. తర్వాత జయనిస్ట్ మూవ్మెంట్ అనేది ఒకటి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ సమకూర్చబడ్డారు అనుకోండి, అది వేరే విషయం. ప్రియులారా, మళ్ళా వాళ్ళను దేవుడు సమకూర్చి ఒక జాతిగా నిలబెట్టాడు, ఒక దేశంగా నిలబెట్టాడు. ఇక ఎవరును వాళ్ళను అక్కడి నుంచి పెరిగి వెయ్యనేరరు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికీ వాళ్ళు కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఆనాడు మేము చంపినవాడు నజరేయుడైన యేసు ఒక మోసగాడు, నేను దేవుని సొంత కొడుకునని చెప్పుకున్నాడు. అంటే నేనే దేవుణ్ణి అన్నమాట కదా. మరి మా పితరులు అందుకే చంపేశారు. ఆయన ఎట్లా దేవుడు అవుతాడు? కాడు కదా. దేవుడైతే ఎట్లా చచ్చిపోతాడు? దేవుడు చచ్చిపోడు కదా. ఇట్లాంటి ఆలోచనల్లో ఉన్నారు వాళ్ళు. దేవుడుగా ఆయన ఉన్నప్పుడు చచ్చిపోలేడు, కానీ చనిపోవడానికి అనుకూలమైన శరీరాన్ని దాల్చుకున్నాడు. అప్పుడే యెషయా 7:14 నెరవేరింది. అప్పుడే యెషయా 53 నెరవేరింది అనేది వాళ్ళకి బుర్ర ఇంకా వెలగలే. వెలుగుతుంది బుర్ర. వెలిగినప్పుడు భోరుమని ఏడుస్తారు. ఏడ్చి ఒక్క కుమారుడే ఉండి ఆ ఒకడు చచ్చిపోతే ఎలా ఏడుస్తారు? అలా ఏడుస్తారు. వాళ్ళందరూ మళ్ళీ యెరూషలేములో హాజరవుతారు. వాళ్ళలో ప్రతి ఒక్కొక్కడికి ఒక పేరు పెట్టబడుతుందట, పరిశుద్ధుడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన వాగ్దానములను మరిచేవాడు కాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానము, దావీదుకు చేసిన వాగ్దానం మరిచేవాడు కాదు. మళ్ళా దేవునికి కొంత శేషం ఉంటుంది. ఇశ్రాయేలు జనాంగంలో కొంత రెమనెంట్, కొంత శేషం ఉంటుంది. వాళ్ళందరినీ సమకూరుస్తాడు. ఆ దినమున ఆ సియోను కుమార్తెలంటే ఈ యూదులు, ఇశ్రాయేలీయులు అన్నమాట.
వాళ్ళకున్న కల్మషమంతా దేవుడు తీసివేసి కడిగి వేసి యెరూషలేమునకు తగిలిన రక్తమును కూడా తీసివేసి దేవుడే ఒక జడ్జిమెంట్ ఇస్తాడు. పాపం అమాయకులు వీళ్ళకేం తెలుసురా? వీళ్ళ తాతలు ముత్తాతలు ఏదో తప్పు చేశారు, శిక్షించింది చాలు, ఇప్పటి నుంచి వాళ్ళ మీద కనికరం చూపుదాం అని దేవుడు కనికరము గల తీర్పు తీర్చి ఆ రక్తాపరాధమును యూదులలో నుండి తీసి పారేస్తాడు. అప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును. ఇశ్రాయేలీయులకు అరణ్యములో కలిగినటువంటి సదుపాయము సౌకర్యము ఇదిగో మళ్ళీ యెరూషలేములో కలుగుతుంది. పగలు నడిపించాడు, ఎండ తగలకుండా మేఘస్తంభముగా నడిపించాడు, చల్లటి మేఘపు నీడలో నడిపించాడు. రాత్రివేళ ప్రతివాని నివాస గృహము మీద అగ్నిజ్వాలా ప్రకాశము యెహోవా కలుగజేయును అని అప్పుడన్నాడు. మహిమ అంతటి మీద వితానముండును. మహిమ అంతటి మీద అంటే ఏ మహిమ తెలుసా? దేవుడు మనకు అనుగ్రహించిన మహిమ. మన దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా? మహిమ కలిగిన దేవుడు, తన మహిమను మనకు ఇచ్చే దేవుడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు ఏ మహిమను పొందలేకపోతున్నారు? దేవుడు అనుగ్రహించు మహిమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనుగ్రహించు అంటే ఇచ్చే మహిమ. దేవుడు ఇచ్చే మహిమ అని ఇద్దామని చూస్తున్నాడండి. తీసుకోవడం నీకు చేత కావట్లేదు, పొట్టి చేతులు అయిపోయినాయి. తీసుకోరా, తీసుకో, నా మహిమ నువ్వు తీసుకో అంటే మనకేం అందిపుచ్చుకోవడం చేత కాలేదు. అయితే ఆ మహిమను అందుకొనిన ధన్యజీవులు ఉన్నారు. వాళ్ళే వధువు సంఘము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వధువు సంఘం అంటే ఏంటి తెలుసా? దేవుని మహిమను పొందుకున్నటువంటిది వధువు సంఘం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన 21:2 మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి ఎలా దిగి వస్తుందో 10వ వచనం చూడండి. ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణం, హల్లెలూయా, దేవుని మహిమ గలదై అండి. రోమా 3:23లో దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని మనుషులు. ఇక్కడ ప్రకటన 21:10లో దేవుని మహిమను పొందిన ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరలోకమందున్న దేవుని మహిమను, మహిమ గలదై, మహిమ గల ఎక్కడది ఆమెకు మహిమ? ఎవరి మహిమ? దేవుని మహిమ ఈమె కలిగినదై. దేవుని మహిమ దేవుని దగ్గర ఉండాలి కానీ ఈమె దగ్గర ఎందుకుంది? దేవుడు ఇచ్చాడు, ఈమె పొందగలిగింది శిలువ రక్త ప్రభావము వలన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహిమ కలిగిన సంఘము
ఏ మహిమ అయితే దేవునిలో ఉన్నదో అదే మహిమ తమలోనికి స్వీకరించిన ధన్యజీవులు కొందరు ఉంటారు. ఆ మహిమ అంతటి మీద అంటే శిలువ రక్తమునందు విశ్వాసముంచి కడుగబడి శుద్ధులై సంసిద్ధులై మహిమ కలిగిన వ్యక్తులుగా, మహిమ కలిగిన సంఘముగా ఎత్తబడినటువంటి సంఘం, ఆ సంఘము యొక్క మహిమ అంతటి మీద వితానముండు. ఏముండును? వితానం అంటే ఏంటి? ఒక కర్టన్, ఒక తెర, ఒక పొర. ఏమండి, మీరు చిన్నప్పుడు మరి సైన్స్ సబ్జెక్టు చదువుకున్నప్పుడు, జీవశాస్త్రం చదువుకున్నప్పుడు ఇక్కడ ఈ పై భాగంలో గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఈ కింది భాగంలో లివరు, ప్రేగులు ఇత్యాదివన్నీ ఉంటాయి. ఈ పై ఉన్న భాగమును కిందున్న భాగమును వేరు చేయడానికి ఒక సన్నటి పొర ఉంటుంది. సన్నటి పొర ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఉదర వితానము అంటారు. ఏమంటారు దీన్ని? ఉదరం అంటే కడుపు, వితానము అంటే ఒక పరదా, ఒక కర్టన్. ఉదర వితానము మీరు సైన్స్ పుస్తకాల్లో చూడండి, ఇంకా ఉంటుంది. అలాగా మహిమ అంతటి మీద ఒక పరదా ఉండును. ఎందుకో మరి అండి, మహిమ అంతటి మీద వితానముండును. ఈ వితానము సంఘవధువు మీద, మహిమగల సంఘవధువు మీద. ఇంకోటి, వధువు మీద అంటం లేదు, ఆమె పొందిన మహిమ మీద వితానం అంట. మీరు ఊహించలేని ఒక సబ్జెక్ట్ ఇప్పుడు చెప్తాను నేను. ఏమండి, వధువు పొందిన మహిమ మీద వితానం ఉండు. అందుకే క్రైస్తవ పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురు మీద మేలి ముసుగేస్తారు. ఆడవాళ్ళు, పెళ్ళి కావలసిన వాళ్ళందరూ నేర్చుకోండి. ఇది పెద్దోళ్ళు నెలకొల్పిన సాంప్రదాయాలు, పద్ధతులు. వాళ్ళ పిచ్చోళ్ళై తెలివి లేక ఏదో చేసిందని అనుకోకండి. ప్రతిదానికి ఒక ఆధ్యాత్మిక కారణం ఉంది. ఆడపిల్ల మీద ఎందుకు వేస్తారు అసలు ముసుగు? ఎందుకంటే ఇప్పుడు భూలోకానికి మహిమగా, భూషణముగా మారిపోయిన యేసు ప్రక్కన ఒక వధువు ఉంది. ఆమె ఎటువంటి వధువు? మహిమ కలిగిన వధువు. శభాష్. ఇప్పుడు ఆ వధువు పొందిన మహిమ మీద, మహిమ అంటే గొప్పతనం, మహిమ అంటే ఘనమైన లక్షణాలన్నీ మహిమ. ఆ మహిమ కనబడకుండా ఆమె మీద ఒక ముసుగేస్తారు. అంటే ఆమె కనబడకూడదు, ఆమె రాజసం కనబడకూడదు, ఆమె కనబడకూడదు, ఆమెలోని మహిమ కూడా కనబడకూడదు. ఆమె మొత్తం మరుగై ఉండాలి. ముసుగు వేయడం, తీయడం కొరకే. అది పెళ్లి కుమారుడికి తెలుసు ఎప్పుడు తీయాలో, ఆయనకు తెలుసు. ఆ ముసుగు ఆమె మీద ఉన్నంతసేపే ఆమెకు ఘనత కలుగుతుంది, ఆమె యోగ్యురాలు అనిపించుకుంటుంది. అప్పుడు పెండ్లి కుమారుడు ఆమెను చూసి ఆనందిస్తాడు. ఇప్పుడు యెషయా గ్రంథమును ధ్యానిస్తున్నాం. కొంచెం వెనక్కి వెళ్ళండి. పరమగీత గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఇది 4, అది 4.
యెషయా 4, పరమగీతం 4 చదవండి. నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి. నీ కన్నులు ఎలాగున్నాయట? గువ్వ కన్నులలాగా ఒక ఆడపిల్లను ఊహించుకోండి. ఏమండి, గువ్వ కళ్ళు ఎట్లాగుంటాయి చూశారు ఎప్పుడైనా? చూడలా? ఏదో చదివేస్తుంటాం, పోని సార్ ముందు అన్నం ఉడుకుతోంది, చికెన్ ఉడుకుతోంది, ఈ గోలంతా మనకెందుకని వదిలేస్తుంటాం మనం. సంఘ కన్యక ఎలాగుందంట? గువ్వ. అసలు గువ్వని చూసారా? గువ్వని ఎక్కడ చూసాను సార్? ఆడుకునే గవ్వలు చూసాం, కానీ గువ్వతో మనకెందుకండి? గువ్వ 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 కానీ పావురం కానీ మీరు చూడండి, దాని కళ్ళు రౌండ్గా ఉంటాయి, పర్ఫెక్ట్ రౌండ్ సర్కిల్. ఏమండి, పర్ఫెక్ట్ రౌండ్గా సర్కిల్గా ఉంటాయి. గువ్వ కన్నులు అంటే రౌండ్గా కళ్ళు ఉండే ఒక ఆడపిల్లను మీరు ఊహించుకోండి. అట్లాంటి పిల్ల మీకు ఎదురొచ్చింది అనుకోండి, ధమ్మని పడిపోతారు. గుండె బలహీనత ఉన్నోళ్ళైతే టపా కట్టేసినా ఆశ్చర్యం లేదు. ఎంత భీకరంగా ఉంటుందండి ఇది. మనిషి కాదురా బాబు, పిశాచంలాగా ఉంది. పంచభూతములు అంటే ఇది ఇంకొక రకం భూతంలాగా ఉందిరా బాబు. పరుగులు అంకించుకుంటాం మనం. శ్రీకాకుళం భాషలో లగెత్తుకుపోవటం అంట కదా. మరి లగెత్తుకుపోతాడు వాడు అంతే. అట్లా ఉందట ఈమె. ఎవరు? సంఘవధువు. నా ప్రియురాలా నువ్వు సుందరివి, నువ్వు సుందరివి. నీ కళ్ళు ఎవడైనా చూస్తే గుండాగిపోయేటట్టున్నాయి. అక్కడ గువ్వ లేక పావురము పరిశుద్ధాత్మ దేవునికి సూచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, గువ్వ లేక పావురం దేనికి సూచన? పరిశుద్ధాత్మ దేవునికి సూచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గువ్వ కన్నులంటే పరిశుద్ధాత్మ దేవుడు దేన్నైనా ఎలా చూస్తాడో అలాగా మనము చూడగలుగుతామన్నమాట. మానవ దృష్టి కాదు, మానవ అంచనాలు కాదు, మానవ సహజమైన జ్ఞానము కాదు. ఏ విషయాన్నైనా పరిశుద్ధాత్మ దేవుడు చూస్తే ఎలాంటి అంచనా వేస్తాడో అలాంటి అంచనా వేయగలిగిన దృష్టి ఈ సంఘ కన్యకకు ఉన్నది. ఈమె కంటే ముందు ఆ కన్నులు యేసయ్యకున్నవి. యేసయ్య కన్నులు కూడా గువ్వ కన్నులే. 5వ అధ్యాయము చూడండి దయచేసి 12వ వచనం. అతని నేత్రములు నదీ తీరములందుండు. చూసారా? గువ్వల వలె కనబడుచున్నవి. ఇప్పుడు గువ్వల్లాంటి కన్నులు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు పరమగీతంలో? అయ్యా, 2 ఉన్నారు. ఒకటేమో పెండ్లి కుమారుడికి గువ్వల్లాంటి కళ్ళు ఉన్నాయి. ఆ పెండ్లి కుమారుడు పెండ్లాడడానికి సిద్ధం చేసుకుంటున్న సంఘానికి కూడా గువ్వల్లాంటి కళ్ళు ఉన్నాయి. ఎందుకంటే మనము ప్రభువగు ఆత్మచేత ఆయన పోలికగానే మార్చబడుచున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించడం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు దేనిని ద్వేషిస్తాడో దాన్ని మనం ద్వేషించడం నేర్చుకుంటున్నాం. ఆయన పరిశుద్ధాత్ముడు దేన్ని అసహించుకుంటాడో మనం దాన్ని అసహించుకోవడం నేర్చుకుంటున్నాం. దేనిని చూసి పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తాడో మనం కూడా దాన్ని చూసి సంతోషించడం నేర్చుకుంటున్నాం. ఆయన కన్నులు యేసయ్యకు వచ్చినాయి, తర్వాత సంఘానికి వచ్చాయి. మనకు రావాలి. ఈ గువ్వల వంటి కన్నులు కలిగిన ఈమె అతి సుందరిగా కనబడుతోందంట యేసునాథునికి. సుందరి, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి.
నీ ముసుగుకుండా నీ కన్నులు. ఇప్పుడు గువ్వల కన్నులు ఆమెకున్నాయి. అయితే ఆ గువ్వ కన్నులను డైరెక్ట్గా చూడడం లేదు ఆయన. పైన వేసుకుంది, ఏం వేసుకున్నది? ముసుగు వేసుకున్నది. అందుకే పెళ్లి కూతుళ్ళకు ముసుగు వేస్తారు, పెళ్లి కొడుకు వెయ్యరు, అసహ్యంగా ఉంటుంది. ఆలోచించుకోండి, పెళ్లి కొడుకు ముసుగేసుకొని నడుచుకుంటూ వస్తే ఎలాగుంటుంది? చండాలంగా ఉంటుంది, చూడబుద్ధి. అదే ఏంట్రా తేడా మనిషి అంటారు. వాడు రాజులాగా ఉండాలి టీవీగా. అమ్మాయి ముసుగేసుకుంటే అందం. ఆ ముసుగు ఎలా వేయాలంటే, ఆ ముసుగు బాగా గుర్తుపెట్టుకోండి. పరలోకంలో కూడా చెల్లే మాట నేను ఇక్కడ చెప్తా, నేను ఒక్కడనే చెప్తాను, ఇంకెవడు చెప్పడు. తెలీదు, సబ్జెక్టు తెలీదు మనుషులకు. ఎలా వేస్తారు అంటే, ఆ ముసుగు తొలగించబడినప్పుడు ఆమె మహిమ కనపడాలి. ముసుగు ఎక్కడ, దేని మీద ఉంటుంది? మహిమ మీద. వితానం దేని మీద ఉంటుంది? మహిమ మీద. అంటే ఆమెకు యేసయ్య ధరింపజేసిన కిరీటము మీద, యేసయ్య ధరింపజేసిన కిరీటము మీద ఏముండాలి? ముసుగు ఉండాలి. పెండ్లి కుమారుడు ఆ ముసుగు తీసి వెనక్కేస్తే కిరీటం బహిర్గతం కావాలి. ఇంత శాస్త్రం ఉంది ఇక్కడ, అర్థమైందా? కొంతమంది మేలి ముసుగు కొంటారు, ఈ రీత్ కొనరు. WREATH, రీత్, అది కొనరు. అది కిరీటం. రకరకాల కిరీటాలు ఉంటాయి, పువ్వుల వరుసలాగా, లేకపోతే ఇంకో డిజైన్ లాగా. ఈ నుదుటి మీద కిరీటం ఉంటుంది, అది కూడా కొనాలి పెళ్ళికి. చేసిన తర్వాత అది ధరింపజేయాల్సిన ఒక ప్రత్యేక విధానం ఉన్నది. కొంతమంది ఆ మేలు ముసుగు కొని అమ్మాయి మీద అమాంతం దుప్పటి కప్పినట్టుగా కప్పుతారు. తెలీదు ఏం చేయాలో, తెలీదు. నేర్చుకోండి, చాలా బాధాకరం. క్రైస్తవ వివాహం రెండవ రాకడకు ప్రతిబింబం. క్రైస్తవ వివాహం క్రీస్తుకు ఆయన భార్యకు జరిగే వివాహానికి ప్రతిబింబం. అడ్డగోలుగా నీవు చేయటానికి అధికారం లేదు. కొంతమంది రీతి నాకు ఇష్టం లేదంటారు. ఎందుకు ఇష్టం లేదంటే, ఇక్కడ నా హెయిర్ స్టైల్ అంతా కనపడాలండి. బోడీ హెయిర్ స్టైల్ కాదు, అక్కడ కిరీటం కనపడాలి, కిరీటం కనపడాలి, నీ హెయిర్ స్టైల్ కాదు. రీత్ మస్ట్ బి సీన్ హియర్. వెంట్రుకలు నున్నగా దువ్వేశాయి, నున్నగా దువ్వి అక్కడ కిరీటం పెట్టాలి. ఆ కిరీటము మీద వితానం ఉండాలి. ఇది లేఖనం. పెండ్లి కుమారుడు ప్రమాణాలు చేశాక ఆ ముసుగుని మెల్లగా తీసి వెనక్కేస్తాడు. అయినా సరే రీతి ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఆ రీతి మాత్రం కనబడుతుందన్నమాట. కనబడినప్పుడు చక్కగా ఆమె తల మీద కిరీటం లాగా ఉంటుంది. అది యెషయా 4వ అధ్యాయంలో ఉన్న మహిమ బహిర్గతం కావడం అన్నమాట. ప్రతి చిన్న విషయం క్రైస్తవ వివాహాలలో రెండవ రాకడలో జరగబోతున్న గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. ప్రియులారా, సరే, అదైన తర్వాత అది వెనక్కేసినప్పుడు అందరికీ ఏం కనబడుతుంది? కిరీటం. అంటే ఆమె ఎవరన్నమాట? రాణి అన్నమాట. కిరీటం ఎవరికి ఉంటుంది? మహిమపరచబడిన సంఘము పట్టపురాణి పదవిలో కూర్చున్న తర్వాత
ఆమె ముసుగును పెండ్లి కుమారుడు వెనక్కేసిన తర్వాత నీకు కూడా వేస్తాంలే, ఏమి నువ్వు ఫికర్ చేసుకో, నీకు తప్పకుండా వేస్తాం. అక్కడ కూర్చో. మరి ఎప్పుడైతే ఆమె యొక్క కిరీటము బహిర్గతమైందో, ఎప్పుడైతే ఆ ముసుగు వెనక్కి వేయబడిందో, అప్పుడు పరలోక పౌరులందరూ కూడా అద్భుతం, ఎంత అద్భుతమైన వధువును సంపాదించుకున్నావయ్యా దేవుని కుమారుడా, కంగ్రాచ్యులేషన్స్ అని ఈ వధువును బట్టి ఆయనను ప్రశంసిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని లోకాల భక్త సమాజములు అన్నీ కలిసి వచ్చి ఆమెను ధన్యురాలంటారు. ఆమె పెనిమిటిని పొగుడుతారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సామెతల గ్రంథము 31:29 చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, ఆమె అందరి చేత ధన్యురాలు అని అనిపించుకుంటుంది. 31వ వచనం, గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొత్తం విశ్వమందలి సకల సంఘాలు ఆమెను చూసి ధన్యురాలని పొగుడుతారు. నువ్వు ఎంత మంచి ఛాన్స్ కొట్టేశావమ్మా, నువ్వు బడే లక్కీ గర్ల్ అమ్మా అని ఇతర స్త్రీలు, అంటే ఇతర గ్రహాలలో ఉన్నటువంటి ఆరాధకులందరూ వచ్చి ఆమెను ప్రశంసించి బహుమానాలు ఇస్తారు. పరమగీతం 6వ అధ్యాయము, దయచేసి 6వ అధ్యాయము 9వ వచనం. కన్న తల్లికి ఆమె ముద్దు బిడ్డ, స్త్రీలు దానిని చూచి ఆమె పెనివిటి నువ్వు ధన్యురాలి అన్నాడు. ఇతర స్త్రీలు ఆమెను ధన్యురాలు అన్నారు. ఆమె చేసిన పనులు ఆమెను కొనియాడుతున్నవి. ప్రశంసల జల్లు మీద జల్లు వస్తుంది ఆమెకు. ఎందుకంటే తన భర్త బయలుపరిచేదాకా తాను పొందిన మహిమను దాచుకున్నది. తన భర్త బయలుపరిచేదాకా తాను పొందిన పట్టపురాణి పదవిని దాచుకున్నది. ముసుగు వేసుకున్నది. నన్ను నేను అందరికీ చూపించుకోవాలని ఆరాటపడలేదు. నేనేమిటో విశ్వానికి నా భర్త చూపించాలి. నేనేమిటో విశ్వానికి నా భర్త చూపించాలి. నా భర్త నన్ను చూపించేదాకా నేను ఒదిగి వినయము కలిగి ఆయన బలిష్టమైన చేతి కింద ఉంటాను. ఈ పరదా ఎందుకమ్మా? పరలోకానికి వచ్చిన తర్వాత పరలోకం ఎందుకు పరలోకం అనుకున్నారు? ఈయన ఉంటాడు కాబట్టి. ఆయన ప్రక్కలోకి వచ్చానంతే, అదంతా నాకు సంబంధం లేదు. ఆ బంగారు రోడ్లు, వీధులు, బంగళాలు, దేవదూతలు అవన్నీ నాకు అక్కర్లేదు. నాకు కావలసింది నా రక్షకుని కౌగిలి. అక్కడున్నా నేను చాలు. మరి ఇంత కష్టపడి రక్షణ పొంది, యోబులాగా శ్రమలు పొంది, యోసేపులాగా దావీదులాగా శ్రమలు సహించి హతసాక్షివై, మీలో కొందరు హతసాక్షులైనారు, ఎన్నో బాధలు పడ్డారు, ఎత్తబడే సంఘములో మీరున్నారు. అందరికీ మీ అందచందాలు చూపించారా అంటే లేదు. నా భర్త చూపించాలి, ఆయనకు అవసరం అనుకుంటే. ఎందుకంటే యేసు ప్రభు చేసిన శిలువ యాగము
పరలోక దేవదూతలు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఎందుకయ్యా పనికి మాలిన మట్టి లోకానికి వెళ్ళావు? ఆ లోకానికి వెళితే నిన్ను పట్టుకొని కొట్టారు, దూషించారు, హింసించారు, నీ నెత్తురు చిందించాల్సి వచ్చింది, నీ ముఖాన్ని ఉమ్మివేశారు. విశ్వరాజాధిరాజువు, నీకు ఇదంతా అవసరమా? ఒకసారి వెళ్ళి వచ్చావంటే పోతే పోయిందని కూడా రెండోసారి ఎందుకు వెళ్ళావు? అవసరమా అని దేవదూతలు కూడా అంటారు. వాళ్లకు చూపించాలి, అరే పిచ్చోళ్ళారా, నేను ఎంత శ్రమపడినా, అవమానాలు అనుభవించినా, ఆ బాధంతా మర్చిపోవడానికి చక్కనైన భార్య నాకు దొరికింది. అంటే ఎక్కడుందయ్యా భార్య? మాకేం కనపడలేదే అంటారు. ఎందుకు? మహిమంతటి మీద వితానముండును. సంఘ కన్యక పొందిన మహిమ మీద, మహిమ పొందిన సంఘము మీద వితానముండును. రెండిటి మీద, మహిమ పొందిన సంఘము మీద వితానముండును, ఆ సంఘము పొందిన మహిమ మీద వితానముండును. ఏమి కనిపించదు దేవదూతలకు. ఏదో భార్య దొరికిందంటావు, ఎక్కడుందయ్యా? నువ్వు ఒక్కడివే కనబడుతున్నావు మాకు అంటే, కనబడలేదు చూడండి అని అప్పుడు ఆ వితానమును తీసి వెనక్కేస్తాడు. అందుకే క్రైస్తవ పెళ్ళిళ్ళలో పెళ్లి కుమారుడు అమ్మాయి తల మీద ఉన్న మేలి ముసుగును వెనక్కేసే పద్ధతి పెట్టారు పెద్దలు. అది వెనక్కేసినప్పుడు అమాంతం వెనక్కి పడిపోకూడదు. ఎట్లా పెట్టాలో తెలియదు. మా అమ్మాయికి నేను నేర్పించా ఎట్లా పెట్టాలో. రాదు. ఎక్కడ పడితే అక్కడ ఇట్లా దుప్పటి కప్పినట్టు కప్పి క్లిప్పులు పెడుతున్నారు. ముసుగు, మేలి ముసుగు వేయడం అంటే దుప్పటి కప్పింగ్ కాదు అది. దానికి ఒక శాస్త్రం ఉంది. దాన్ని డబల్ పొరలు వేస్తారు. ఇట్లాగా డబల్ పొరలు వేసి దాని మీద ఈ కిరీటం పెట్టి, కిరీటం పైనుంచి ముఖం మీదికి ఆ తెరను వేలాడదీస్తారు. ఆ కిరీటం మీది నుంచి ఎప్పుడైతే ఈ పరదా వచ్చిందో కిరీటాన్ని కప్పేస్తుంది. ఆ ముందున్నటువంటి తెరను వెనక్కేసేస్తే కిరీటం ఎక్స్పోజ్ అవుతుంది. అట్లాగే సంఘ కన్యకకు పరలోకంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇంత ఖచ్చితమైన మైన్యూట్ డీటెయిల్స్లో కూడా ఓఫీర్ మినిస్ట్రీస్ పర్ఫెక్షనిజంతో పనిచేస్తుంది. ఏమండి, పెళ్లి కూతుర్ని సిద్ధం చేయాలంటే మగోళ్ళు మీకెందుకండి, మేము బ్యూటీషియన్ని పిలుచుకుంటాం అంటే ఆమెకు తోక తెలియదు, తొండం తెలియదు, వేలకు వేలు డబ్బులు తీసుకుంటుంది. బ్యూటీషియన్ని పిలిచి ముసుగేస్తారు. చూస్తే ఇక్కడ అసలు ఎక్కడ క్లిప్పులు పెట్టారు, అసలు ఒట్టుగా ముసుగు ఇలా ఉంటుంది. ఇలాగ వేసేస్తే వెనక్కి జారిపోతుంటుంది. మళ్ళీ దండ వేసినప్పుడు అస్తమానం తిప్పలు పడుతూ ఉండాలి. నేను చెప్పిన లెక్క ప్రకారం సంఘ కన్యక మీద ఉండే వితానములాగా ఆ ముసుగు తీసినప్పుడు కిరీటం కనబడే విధంగా వేస్తే నువ్వు దండలేసినా ఏమేసినా అది చెక్కు చెదరకుండా ముసుగు అట్లాగే ఉంటుంది. క్రైస్తవ పెళ్ళిళ్ళలో ఈ అడ్డగోలుగా వేసే ముసుగు దుప్పటి కప్పినట్టు వేస్తారే, అది చూసి 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 బాధపడి మా అమ్మాయిని షాప్కు తీసుకెళ్ళి, ఇక నేనున్నా పోయినా దేవుడు తీసుకున్నా లేకపోతే భూమి మీద ఉన్నా ఇది ఒకటే షాప్ నాయన, ఇక్కడే కొను ముసుగులు, ఇగో ఇలా చేయాలి, ఇట్లా ఫోల్డ్ చేయాలి, కుట్లు వేయాలి, చక్కగా నేర్చుకుంది. కొంతమంది వేస్తానంటే వేయనివ్వట్ల. నేను కష్టపడి ఇక్కడ బుగ్గ ఇట్లా పఫ్ పెట్టుకున్నాను. ఎవడు పెట్టుకోమన్నాడు? నీకు ఆ పఫే మిగులుతుంది, కిరీటం ఉండదు. అంతా నీ ఇష్టం ఏంటి? పెద్దోళ్ళ ఒకళ్ళు ఉండి సత్యం. ఇక్కడ పెద్దల మాట వినాలి. విన్నారా? కాబట్టి క్రైస్తవ వివాహములో జరిగినట్లు మనకు యేసయ్యతో జరిగే వివాహంలో కూడా, యేసయ్యతో జరిగే వివాహంలో కూడా
పరలోకానికి మనము వెళ్ళి దేవదూతల ముందు కాసేపు అదృశ్యంగా ఉండడానికి మనం ఇష్టపడాలి, సిద్ధపడాలి. అక్కడ సంవాదం జరుగుతుంది దూతలకు యేసయ్యకు. ఎందుకయ్యా రెండోసారి వెళ్ళావు భూమి మీదికి అంటే చెబుతాడు ఆయన, పర్లేదు లేవయ్యా, కొడితే కొట్టారు, హింసిస్తే నన్ను హింసించారు, ఈ రెండోసారి అదేం జరగలేదుగా, చక్కనైన భార్య దొరికింది, ఆ బాధలు ఎందుకు జ్ఞాపకం చేసుకో. ఎక్కడుంది నీ భార్య? మహిమ అంతటి మీద వితానముండును. చూపిస్తే పరలోకమే హర్షిస్తుంది. అప్పుడు అనేక మంది స్త్రీలు వస్తారట. వీళ్ళెవరు అంటే వేరే వేరే గ్రహమండలాలలో ఉన్న భక్త సమాజం అంతా వచ్చి, ఓ భూలోక సంఘమా నీవు ధన్యురాలివి అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. కోట్లాది గ్రహమండలాలలో లెక్కకు మించిన కన్యకలు పతివ్రత ధర్మమే అనుసరించారు. కానీ నేను చేపట్టిన వధువు సంఘమా, ఇన్ని కోట్ల సంఘాల కంటే నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడు. ఎప్పుడు పొగుడుతాడు? ముసుగుంటే పొగుడుతాడు. నీకు నువ్వే అది మీద పైకి వేసుకొని చూడండి అందరు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నానో అని అంటే పొగడరు. నీ మహిమను, నీ టాలెంటును, నీ గొప్పతనాన్ని దాచిపెట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నిన్ను అందరికీ ప్రత్యక్షపరచడానికి యేసయ్య ప్రయత్నం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరే నన్ను ఎవ్వరు గుర్తించలేదు, నేను ఇంత సేవ చేస్తున్నా, ఇంత పని చేస్తున్నా, ఏదన్నా సందు చేసుకొని నేను కూడా కనపడాలి అనే వాళ్ళని తీసి పక్కన పెడతాడు ఆయన. నువ్వెంత దాక్కుంటావో అంతగా బహిర్గతం అవుతావు. నువ్వెంత దాక్కుంటావో నీ టాలెంట్, నీ అభిషేకం, నీ సమర్పణ, నీ పరిశుద్ధత, నీ సేవాభావము, సేవాభారం అంతగా ప్రపంచాన్ని వెలిగిస్తుంది. పరలోకంలో కూడా నీకు ప్రశంసకు కారణమవుతుంది. చాలా కష్టం కదా. ఎవరు నన్ను చూడకపోయినా పర్వాలేదు, చాలా కష్టం కదా. చూడకపోతే లాభమే, ఇంత సేవ చేసి చూడాలి, అందరూ నన్ను ఘనపరచాలి అనే మనస్సు ఉంటే దానికి అర్థం ఏంటంటే నీ నెత్తి మీద ముసుగు లేదన్నమాట. ఈ భూమి మీద నన్ను అందరూ చూడాలి, అందరూ నన్ను ఘనపరచాలి అనే మనస్సు నీకుంటే నీ తల మీద ఏమి లేదన్నమాట. ముసుగు లేదు. ముసుగులేని విశ్వాసులు, కప్పబడడానికి, మరుగై ఉండడానికి ఇష్టము లేని విశ్వాసులు కోట్ల మంది రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ యేసయ్య ముసుగున్నోళ్ళని చేసుకుంటాడు. రిబ్కా వచ్చింది నాన్నగారింటి నుండి ఇస్సాకు దగ్గరకు వచ్చింది. ఇతడే నా యజమానుడు అని ఎలియజర్ చెప్పగానే ఏం చేసింది? వెంటనే ఒంటె మీద నుండి దిగి ముసుగు వేసుకున్నది. పురుషులైనా స్త్రీలైనా యేసయ్య ముందు ముసుగేసుకోవడం మనం ఆయన్ని ఘనపరచడానికి సూచన. ఇతర విశ్వాసుల ముందు కూడా, లోకము ముందు కూడా మనం ముసుగేసుకోవడం మన తగ్గింపుకు, సాత్వికానికి సూచన. ఈ ముసుగు వేసుకోవాలి. నన్ను ఎవరు చూడకపోయినా మా ఆయన చూస్తే చాలు అనుకోవడం పతివ్రత లక్షణం, వధువు సంఘ లక్షణం. అవేమి లేకుండా గుర్తింపు కోసం దెబ్బలాడి లోపల ఎంత పెనుగులాడతారో. అబ్బా నన్ను చూడాలి, నన్ను అందరూ గుర్తించాలని. అరే ఇంకా నీకు ముసుగే రాకపోయా ఎక్కడొస్తావు పరలోకానికి?
ఇంకెలా చెప్తే వస్తారు? మన చర్చ్ మెంబర్స్ ఇదొకటి అయిపోయింది. ఉడతా హూచ్. దానికి కూడా నచ్చేసింది నా ప్రసంగం. ఎవ్రీ సండే వస్తుంది. దేవుని బిడ్డలారా, ఏమో కూడా నచ్చినట్టుంది. ఓ ముసుగేయండి అమ్మా. ఇంకో మనము మరుగై ఉండడానికి మనం ఇష్టపడితే అప్పుడు ఆయన అంటాడు, సుందరి, నీవు సుందరివి నా ప్రియురాలా, నువ్వు సుందరి, నీ ముసుగులో గుండా నీ కణతలు. కణతలు అంటే జ్ఞానమునకు సూచన. ఏమండి? కణతలు జ్ఞానానికి సూచన. అరే వాడు చాలా తెలివైనోడు రా, ఇక్కడ కొడతాడు ఎవరైనా. అంతేగాని వాడు చాలా తెలివైనోడు రా అని ఇక్కడ కొట్టరు. కొడతారా అట్లా? వాడు మామూలుడు కాదురా, చాలా గొప్ప మీద తెలివైనోడు రా ఇట్లా కొడతారా? ఇంకెక్కడ కొట్టం. చాలా తెలివైనోడు అని ఇట్లా అంటారా? గట్టి కొడితే ఇంకేదో బయటకు వస్తుంది. తెలివి అనగానే ఇక్కడ నీ కణతలు ముసుగులో గుండా అంటే నీ సాత్వికము, నీ దీన మనస్సు, నీ వినయము, ఆ లక్షణాలు ఎక్కడ ఉన్నాయో అందులో గుండా దేవుడు నీ జ్ఞానాన్ని చూస్తాడు. విచ్చిన దాడిమ ఫలముల వలె అంటే ఏంటో తెలుసా? చక్కగా అమర్చబడిన జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాడిమ పండు ఓపెన్ చేసి చూడండి, ఎంత క్రమబద్ధంగా వరుసలుగా ఉంటాయి. ఎంత అమరిక, అద్భుతమైన సమకూర్పు. విచ్చిన దాడిమ ఫలముల వలె పర్ఫెక్ట్ విజ్డమ్, పర్ఫెక్ట్లీ అరేంజ్డ్ విజ్డమ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగ నీ జ్ఞానమును ఆయన చూసి, వినయము లోపల నుండి నీ జ్ఞానాన్ని చూసి ఆయన ఏమని పిలుస్తున్నాడు? నా ప్రియురాలా, నీవు సుందరివి. యేసయ్య ఆ మాట అంటే చాలదండి మనకు. యేసయ్య అన్నాడు, నా సంఘమా అపురూప సౌందర్యవతి, నాకు నచ్చావమ్మా నీవు అంటే ఇక మన బ్రతుకు ధన్యమైపోదా? ఇంకేం కావాలి మనకు? ఆయనకే నచ్చకపోతే ఏమి ఉన్నా లాభం లేదు. నువ్వు తెల్లగా ఉన్న లాభం లేదు, నల్లగా ఉన్న లాభం లేదు, లావు ఉన్న లాభం లేదు, సన్న ఉన్న లాభం లేదు, పొడుగైనా పొట్టైనా లాభం లేదు. అసలు ఉండడమే వేస్ట్. యేసయ్యకు నచ్చకపోతే అసలు ఉండడమే వేస్ట్. యేసుకు నచ్చిన దినాన నా ప్రియురాల అందంగా ఉన్నావమ్మా అని రక్షకుడు అన్న దినాన మన పుట్టుకకు ఒక అర్థం కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది మన గురిగా బ్రతుకుదాం. ప్రతి విషయంలో ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ముసుగు వేసుకున్న దానిగా, ముసుగు వేసుకున్న సంఘముగా నన్ను పరలోకంలో ప్రత్యక్షపరచు తండ్రి. నా కన్నులను గువ్వ కన్నులుగా మార్చు. పరిశుద్ధాత్మ దేవుని దృష్టి నాకు దాయిచ్చేయి. ఆ దినమున 7 ఆడవాళ్ళు వస్తారు. మరి వాళ్ళు ఎవరు? 7 అంటే సంపూర్ణత. 7 అంటే సంపూర్ణత. స్త్రీలంటే భక్త సమాజములు. ఇప్పుడు రెండవ రాకడ ఇంత చరిత్ర చెప్పిన తర్వాత అక్కడ వేరే ఆడవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒక్క పురుషుడే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మిగతా వాళ్ళందరూ భక్త సమాజాలే. రెండవ రాకడ సంభవించిన తర్వాత సర్వభూలోకానికి యేసు ప్రభు మహిమయు భూషణమైన తరువాత సంఘ వధువు మీద వితానము కప్పబడిన తర్వాత అప్పుడు చాలామంది సంఘాలు ఉంటాయా? ఏమండి, ప్రతి
గ్రహమండలములో ఒక్కొక్క సంఘం ఉంటుంది. వాళ్ళు వచ్చి అంటారన్నమాట 7 సంఘాలు అంటే, ఇప్పుడు ప్రకటనలో 7 సంఘముల మధ్య సంచరిస్తున్నాడు అంటే ఆ 7 సంఘములలోనే సంచరిస్తున్నాడా? ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 సంఘముల మధ్యనే సంచరిస్తున్నారా? మరి నిజాంపేట చర్చ్ ఎటు పోవాలి? 7 అంటే అందులో నిజాంపేట కూడా ఉంది. మొత్తం సర్వ ప్రపంచ సంఘములన్నీ కలిసిందే 7 సంఘాలు. ఆ 7 సంఘాలు ఎలాగో ఇక్కడ 7 స్త్రీలు కూడా అలాగే. అంటే విశ్వమందున్న సకల గ్రహమండలాలలోని భక్త సమాజాలు వచ్చి అంటారు, అయ్యా పట్టపురాణి కాకపోతే పోయాములే, దయచేసి నీ పేరైనా మాకు పెట్టని అడుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యెషయా 4వ అధ్యాయము చిన్న అధ్యాయములో అంత నిగూఢమైన బ్రహ్మాండ చరిత్ర ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వచరిత్ర, సంఘ చరిత్ర, మన బ్రతుకు చరిత్ర మొత్తం ఉంది అందులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవాళ మనము ప్రయత్నపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఒక పని అయితే మనం చేద్దాం. ఏం పని చెప్పండి? మనకున్న జ్ఞానమును ముందు క్రమబద్ధీకరించుకోవాలి. దాడిమ ఫలము విచ్చుకోపోతే ఎలాగ ఆర్డర్లీ అరేంజ్మెంట్ ఉంటుందో, నీ తలకాయలు ఉండే తలంపులను అలాగా ఒక ఆర్డర్లో నువ్వు ఫిక్సప్ చేసుకోవాలి. ఏంట్రా ఉడతారా తల్లి, ఏం చెయ్యదు అది. ఉడత ఎవరిని, అదే ఎలక పందికొక్క అనుకున్నావు ఏంటి? ఎత్తుకోదాన్ని. చాలా నాకు ఇష్టం ఉడతంటే. దేవుని బిడ్డలారా, మనకున్న జ్ఞానము ఎలా ఉండాలి? క్రమముగా అమర్చినట్టుగా ఉండాలి. ప్రభువుని అడిగి ఆ తర్వాత ఆ క్రమముగా అమర్చబడిన జ్ఞానమును కూడా నేను ముసుగుతో కప్పేసుకుంటానయ్యా. ముసుగులో గుండా నా జ్ఞానము నీకు అందముగా కనపడాలి, నా నేత్రములు నీకు అందంగా కనపడాలి. నా జ్ఞానమైన నా నేత్రములైన దేని కింద ఉండాలి? ముసుగు కింద ఉండాలి. అప్పుడే నేను పెండ్లి కుమార్తె సంఘంలో ఉండగలుగుతాను. ఒక తీర్మానం చేసి మనం యేసయ్యకు అప్పగించుకొని ఇంటికి వెళదాం. రండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం మౌన ప్రార్థన చేద్దాం. అందరము 2 చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అలాగే ఆయన వస్త్రపు చెంగును కూడా తాకుదాం. పరిశుద్ధ తండ్రి, నీ దృష్టికి నేను అందంగా కనబడాలి. నీవు నాకిచ్చిన మహిమను కూడా నేను ముసుగు కిందనే దాచుకోవాలి. మహిమగల దేవుడవు, నాకు మహిమనిచ్చిన దేవుడవు. ఆ మహిమంతటి మీద వితానము ఉండునట్లు సహాయం చేయి. వితానం తొలగించబడ్డప్పుడు నా కిరీటం అందరూ చూడగలుగునట్లు సహాయం చేయండి. పరలోకంలో నాకు ఏ స్థానం ఇచ్చావో అది అందరూ తెలుసుకోవాలంటే నీవే ఆ వితానమును తీసి వెనక్కియాలి తండ్రి. నా పెండ్లి కుమారుడా నీకు స్తోత్రము. నా పెండ్లి కుమారుడా నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకాన్ని దృష్టిలో పెట్టుకొని నేను బ్రతకడానికి సహాయం చేయండి. పరలోకాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పని చేయడానికి సహాయం చేయండి. ఏది చేసినా పర్ఫెక్షన్ నిజంతో చేయడానికి సహాయం చేయండి.
క్రైస్తవ సంఘములో, సామాజిక సంఘటనల్లో ఏది ఆషామాషి కాదు. అన్నీ చాలా ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక పాఠాలే అని నాకు నేర్పించావు, నీకు వందనాలు. నథింగ్ కెన్ బి డన్ యాజ్ ఐ లైక్ ఇట్. ఎవ్రీథింగ్ మస్ట్ బి డన్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. మా ప్రభువా, నాకు బుద్ధి దయచేయి, నాకు క్రమశిక్షణ దయచేయి. టీచ్ మీ యువర్ ట్రూత్, ఓ లార్డ్, అండ్ హెల్ప్ మీ టు వాక్ ఇన్ దై వేస్. ప్రభు, నాకు సత్యము నేర్పించు, నీ మార్గములో నేను నడుచుటకు నేర్పించు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి శక్తి సంపన్నుడు ప్రభు వాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, మితియులేని వాడనికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రేమస్వరూపుడవైన మా మిక్కిలి గొప్ప ప్రభు పరమ తండ్రి, ఈ దినమున మీరు పంపిన నీ శ్రేష్టమైన శుభవర్తమానం కొరకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యమును గ్రహించడానికి, జీర్ణించుకోవడానికి, ఆచరణలో పెట్టడానికి మాకందరికీ నీ పరిశుద్ధాత్మ సహాయము దయచేసి వధూ సంఘంగా మమ్మును కట్టండి. ఇంకా అనేక స్థానిక సంఘములను వధువు సంఘ విభాగములుగా, అంగములుగా కట్టడానికి మమ్మను వాడుకోండి. ఇంతకు వ్యతిరేకమైన శక్తులన్నీ నేస్తున్నామంలో నాశనము చేయండి తండ్రి. గొప్ప తండ్రి, నీ కార్యమే స్థిరపరచబడి ఫలించునుగాక. నీకు వ్యతిరేకమైన సాతాను కార్యములన్నీ లయమైపోవునుగాకని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరు అట్లా కూర్చోండి. ఒక్క 1 minute. నాగార్జున, బ్రింగ్ యువర్ కిడ్. లైవ్ కట్.